లక్ష్మీ అమావాస్య లేదా శుక్ర అమావాస్య. ఏమిటి ఈ అమావాస్య యొక్క విశిష్టత అనేది కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అమావాస్య నాడు అనేది ఏదైతే ఉందో కొన్నిసార్లు అది అంటే సోమవారం కనుక వస్తే కనుక దాన్ని సోమావతి అమావాస్య అని ఆ రకంగా కూడా వ్రతం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత శనివారంతో కనుక అమావాస్య వస్తే కనుక శనికి అత్యంత ప్రీతికరమైనది శని అమావాస్య అని. శని అమావాస్య నాడు కూడా వివిధ క్రియలు ఆచరించి మనకి పురాణ కాలంలో కూడా ఇంద్రజుమ్నుడు అనే రాజు ఏ రకంగా ఆ శని అమావాస్యని వినియోగించుకున్నాడనేది సాక్షాత్తు స్కంద పురాణంలో మనకి విశదమవుతుంది. అయితే లక్ష్మీ అమావాస్య అనేది కూడా ఇటు పద్మపురాణంలో కానీ తర్వాత వరాహ పురాణంలో కూడా శుక్రవారం అమావాస్యతో కలిసి వస్తే కనుక అది లక్ష్మీదేవికి అమిత ఇష్టమైనదిగా చెప్పడం అనేది జరిగింది. ఏదైతే డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం నాడు మనకి రాబోతోంది కనుక ఈ డిసెంబర్ 19 శుక్రవారం నాడు కనుక లక్ష్మీదేవిని పూజించినట్టయితే మనకుండే ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులైనా కూడా తొలగుతాయని చెప్పి మన యొక్క అనుభవజ్ఞుల యొక్క విశేష సారం. మరి ఆ రకంగా ఈరోజు మనం శుక్రవారం నాడు ఈ డిసెంబర్ 19ని ఏ రకంగా వినియోగించుకోవాలి, ఎలాంటి పూజ చేయటం వల్ల మనకి అది కలిసి వచ్చే రోజుగా అవుతుంది, ఆ వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా లక్ష్మీ పూజలు మనం దీపావళి ధనత్రయోదశి మినహాయించి అధిక భాగం అంతా కూడా ఉదయం వేళ లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ శుక్ర అమావాస్య లేదా లక్ష్మీ అమావాస్య అనేది ఏదైతే ఉందో ఈ యొక్క పూజ మాత్రం మనకి ప్రదోష సమయం లేదా రాత్రి అయిన తర్వాత చేయటం అనేది దీంట్లో ఉన్న నియమం. కనుక శుక్రవారం నాడు వచ్చే అమావాస్య రోజు మనం పూజ చేయటం అనేది ఎప్పుడైనా సరే అది సాయం సంధ్యలో లేదా రాత్రిపూట చేయాలనేది ఉంది. అయితే దీన్ని ఈరోజు మనం ఏ రకంగా చేయాలి అంటే కనుక సరే లక్ష్మీ పూజ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీ సూక్త విధానంలో లక్ష్మీదేవిని పూజించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని మీ దగ్గర రూపాయి నాణాలు ఉంటే కనుక ఆ రూపాయి నాణాలతో అష్టోత్తర పూజ చేయటం అనేది చేయొచ్చు. ఒకవేళ రూపాయి నాణాలు లేకపోతే కనుక ఒక సంఖ్యలో అంటే 27 కానీ 54 కానీ లేదా 108 లవంగాలు అనేది ఉంచుకుని ఒక్కొక్క నామానికి ఓం ప్రకృతే నమః అనగా ఒక లవంగం, ఓం వికృతే అనగా మరొక లవంగం, ఇలా 108 నామాలు ఏవైతే ఉంటాయో అలా మన 27 అయితే కనుక అలా 4 27 అవ్వాలి. అదే 54 లవంగాలు ఉంటే కనుక 2 54. ఆ రకంగా మీరు ఆవృత్తాలు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు చేసిన ఏవైతే ఈ 108 లవంగాలు తర్వాత లేదా 108 రూపాయి నాణాలు మీరు యొక్క ధనం దాచే చోట మీ వ్యాపార స్థలాల్లో కావచ్చు, మీ ఇళ్లలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఎక్కువగా డబ్బు దాచే చోట ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రంలో వాటిని చుట్టి ఆ రకంగా పెట్టినట్టయితే కనుక ఆర్థిక సంపదలు పెరగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైతే ఈ యొక్క లక్ష్మీ అమావాస్య రోజు మనం పూజకు ముందు అమ్మవారికి 9 ఒత్తులు వేసి నేతితో దీపం వెలిగించవలసిన అవసరం అయితే ఉంది. కనుక మీరు ఏదైనా సరే 2 ప్రమిదలు ఉంటే కనుక ఒక దాంట్లో 4 ఒక దాంట్లో 5 వేసుకోవటం లేదా ఒకే ప్రమిదలో 9 ఒత్తులు వేసి నేతితో దీపం పెట్టడం ఏదైనప్పటికీ కూడా మనకి ప్రమిదలు ఎన్ని అనేది లెక్కలేదు, కేవలం ఒత్తులు మాత్రం 9 ఉండాలి అనేది మాత్రమే మనకున్న నియమం. కనుక ఆ రకంగా 9 ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. అయితే ఈ దీపారాధన చేయటం పూజ చేయటం అనేది చెప్పాం కదా. అయితే మనం సాధారణంగా ఉత్తప్పుడు ఏ పూజ చేసినా కూడా గంట కొట్టడం అనేది
మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఈ అమావాస్య నాడు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు లక్ష్మీదేవిని ఎంతో కొంత శబ్దరహితంగా, అంటే ఎక్కువ శబ్దాలు చేయకుండా మౌనంగా, అంటే మితంగా, సున్నితంగా మనం ఆ యొక్క లక్ష్మీదేవిని పూజని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రకంగా చేసినట్టయితేనే మనకి లక్ష్మీదేవి సాక్షాత్కారం లభించటం అనేది జరుగుతుంది. కనుక ఆ రకంగా మనం చేసుకోవాలి. తర్వాత ఈ 9 బత్తులు పెట్టాం, తర్వాత పూజ చేసాం. సరే, ఇవేమి మనకి పూజలు పునస్కారాలు పెద్దగా పరిచయము లేదు, పెద్దగా తెలిసే మార్గము లేదు అనుకున్నప్పుడు ఎవరైనా సరే సింపుల్గా 108 సార్లు ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇదే రోజు మీరు ఏదైనా సరే మోయిసానైట్ అనే వజ్రానికి మారుగా లభించేది మనకి దొరుకుతుంది. అది ఈరోజు కనుక ధరించినట్టయితే కనుక లక్ష్మీ కటాక్షం మనకి లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఈ ఆర్థిక బాధలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉండటం అనేది సహజం. బాగా ఉన్న వాళ్ళు సైతం కూడా ఇంకో రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఏదైనా సరే లక్ష్మీదేవి సుస్థిర నివాసం మనకి లభించాలి అంటే కనుక ఇలా శుక్రవారాల పూట ఎప్పుడైనా సరే అమావాస్య వచ్చినప్పుడు, అంటే ఈ డిసెంబర్ 19 కాదు, ఎప్పుడైనా సరే మనకి శుక్రవారం పూట అమావాస్యతో కలిసి వస్తే ఆ రోజు ఈ రకమైన పరిహారాన్ని పాటించి కూడా మనం మంచి ఫలితాలు పొందొచ్చు. ఇది మరి లక్ష్మీ అమావాస్య యొక్క విశిష్టత.